నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ బాక్స్. ఈరోజు మన వీడియోలో VPN అంటే ఏంటి అండ్ ఇట్స్ యూజెస్ తెలుసుకోబోతున్నాం. సో వీడియో మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నో మోర్ లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో VPN ఫుల్ ఫామ్ వచ్చేసి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే మన డేటాని ప్రైవేట్గా ఎలా ఎన్క్రిప్ట్ చేసుకోవాలి అన్న మీనింగ్. సో general review వచ్చేసి a VPN routes your data through its server and encrypts it before sending to the website that you are visiting. To put it simply, a VPN changes your IP address, make it seems like you are located somewhere else than you really are. For example, if you live in Germany and connected to internet via a VPN server located in the US, the website you are visiting will think you are based in the US. సో ఈ రివ్యూ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మనం VPN యూజ్ చేసి మన IP అడ్రస్ని కూడా లొకేషన్ చేంజ్ చేయొచ్చు. సో అలా చేంజ్ చేయడం ద్వారా మన సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే మన లొకేషన్ని యాక్సెస్ చేయగలరో వాళ్ళకి మన లొకేషన్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రాక్సీ లొకేషన్ అనేది చూపిస్తుంది. సో VPN యూజ్ చేసి మన డేటాని ఎన్క్రిప్ట్ చేయడం ఎలాగో కూడా తెలుసు. VPN అనేది మన డివైస్ నుంచి ఇంటర్నెట్ లేదా క్లౌడ్ డేటాబేస్కి ఒక సేఫెస్ట్ పాత్వేని క్రియేట్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఈ VPN అనేది మనకి ఇంటర్నెట్కి మధ్యలో ఒక ఫిర్మ్వేర్ అనేది బిల్డ్ చేస్తుంది. సో దీనివల్ల మన డేటా అనేది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. హ్యాకింగ్ చేయడం అనేది కొద్దిగా ఇంపాసిబుల్ అని చెప్పాలి. అండ్ గవర్నమెంట్ మన లొకేషన్ యాక్సెస్ చేయలేదు అండ్ మన సర్వీస్ ప్రొవైడర్ కూడా మన లొకేషన్ అనేది యాక్సెస్ చేయలేదు. ఒకవేళ యాక్సెస్ చేస్తే కనుక మన డూప్లికేట్ లొకేషన్ అనేది చూపిస్తుంది. సో మనం VPN యూజ్ చేసి మన ఐడిని మాస్క్ చేసుకోవచ్చు అండ్ అనాథరైజ్డ్ వెబ్సైట్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. కాన్ఫిడెన్షియల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాక్సెస్ చేయొచ్చు అండ్ బ్యానెడ్ సైట్స్ని. అండ్ మన ఇండియాలో టోరెంట్ సైట్స్ అనేవి చాలా వరకు బ్యాన్ అయి ఉన్నాయండి. ఓపెన్ చేయడం అనేది కూడా ఎప్పటికప్పుడు బ్యాన్ చేస్తుండడం వల్ల సో మనం మన సర్వర్ని మార్చుకొని సింగపూర్ లేదంటే యూకేకి సెట్ చేసుకుని టోరెంట్ సైట్స్ని ఓపెన్ చేస్తే కనుక ఆ సైట్స్ మీద ఓపెన్ అవుతాయి. సో మన డేటా అనేది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. మనం ఈ VPN ఓపెన్ చేసి ఈ సైట్స్ యాక్సెస్ చేయడం వల్ల మన డేటా అనేది వెబ్ సర్వర్స్లో స్టోర్ అవ్వదు. ఈ VPN అనేది మనం వైఫైతో కనెక్ట్ అయినప్పుడు కన్ఫర్మ్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ వైఫై కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన డేటా అనేది ఆ వైఫైలో ఒక హ్యాకర్ ఎవరైనా యూజ్ చేస్తున్నా కానీ మన డేటా అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో VPN యూజ్ చేయడం వల్ల అలాంటి టైంలో మన డేటా అనేది ఎన్క్రిప్ట్ అయి ఉండడం వల్ల ఒక షీల్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఛానల్లో NordVPN యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ ప్రీమియం అకౌంట్స్ అనేవి ఫ్రీగా పోస్ట్ చేయడం జరిగింది. సో అకౌంట్స్ మీరు స్ట్రీమ్ చేసుకోవాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి VPN యొక్క అకౌంట్స్ని యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.